హలో డాడీ, ఇప్పుడే ఏటీఎంలో డబ్బులు తీసుకున్నాను, హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. సరే బాయ్ డాడీ, అయితే నేను మళ్ళీ కుదిరినప్పుడు ఫోన్ చేస్తాను. సరే బాయ్. హలో బాస్, ఒకసారి ఆగండి. హలో బాస్, నా డబ్బులు పడిపోయి మీకు ఏమైనా దొరికినాయా? నాకేం దొరకలేదండి. లేదు, నాది వెయ్యికైంది. మీరు నా వెనకాల వచ్చారు, మీ దగ్గరే ఉంటుంది. లేదండి, నా దగ్గర 200-500 గంటలు తప్ప ఇంకేదేవండి. ఓ షిట్, సారీ బాస్. ఓకే, పర్వాలేదు. బావా ఒకసారి లైన్లో ఉండు. బావా 1000 రూపాయలు దొరికినాయి బావ రోడ్డు మీద. సాయంకాలం కుమ్మేద్దాం, గమనొచ్చాయి. ఎవరికి చూపెట్టకూడదు రాయి. ఎక్కడ పడుకున్నాయో దొరికితే బాగున్నాం. ఆయన అడిగి చూద్దామా? సార్, నేను ఇందాక వెళ్ళేటప్పుడు నా 1000 రూపాయలు పడిపోయినాయి. మీకు ఏమైనా దొరికినాయి సార్? దొరికినాయి. నిజంగా నీయేనా? సార్, నాది 1000 అవుతుంది సార్. 1000 అవుతుందా? అవును సార్, నాది 1000 అవుతుంది సార్. మరి నాకు 2500 దొరికినాయి. సారీ సార్, ఈ నాయి కాదు. నీకది? అవును సార్, నాయి కాదు. అయితే సరే, ఎవడో నాకు రుణం. హలో బాస్, ఏంటి వెతుకుతున్నావు? అవి డబ్బులు పడిపోయినాయండి. అయ్యో, ఎంత? 1000 రూపాయలండి. 2500 గంటలా? అవునండి, 2500 గంటలండి. ఏం కంగారు పడకు. అదిగో అక్కడ గోడ మీద కూర్చున్నాడు చూడు, అక్కడ. ఆయన దగ్గర ఉండే మీ డబ్బులు వెళ్ళి తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. సార్, మీకు 500 టైం దిగింది కదండి, అది నావే సార్. నీకు 2500 అంటే నీ 2500 ఏ కదా? నిజంగా నీయేనా? నీ అయితే ఇచ్చేస్తాను, నాకు అంత అవసరం లేదు. అందుకైందా ఇప్పుడు పడేసుకోక ఏరు కూడా సత్తాను. ఓకేనా? ఓకే, చేస్తాం. వెళ్ళి ఒక్క 1000 దొరికిందంతా దొరకదు. ఈ 1000 నా దగ్గర ఉన్న డబ్బులు కలిపితే రేపు పొద్దున్న ఫుల్ పార్టీ. ఈ పర్స్ ఎవరిదబ్బా పడేసుకున్నారు? ఎవరో లేరు. ఎవరిదంట? హలో బా, ఈరోజు కుమారి 21 సినిమా చూసాను బా. భలే ఉంది బా. చంపేసింది దానికి హీరోయిన్. దాని పర్ఫార్మెన్స్ చిరగ తీసేది బా. ఒక రకం బా, చాలా బాగుంది బా. హలో బా, excuse me. Thank you, sir. Okay. నా
దగ్గర 500,000 తప్ప ఇంకేం లేదండి. సారీ బాస్. ఓకే ఓకే బా, ఉంటాం. నీకు మళ్ళీ చేస్తా.